సో మీ శత్రువులను శత్రువులను ప్రేమించుడి. ప్రేమించుడి. సో సో లవ్ లవ్ యువర్ యువర్ ఎనిమీస్. ఎనిమీస్. సో సో ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. కానీ కానీ మనకు మనకు మన మన మిత్రులను మిత్రులని ప్రేమించాలన్నా ప్రేమించాలన్నా ఇష్టపడాలన్నా ఇష్టపడాలన్నా కష్టం, కష్టం, మన మన ఇరుగు ఇరుగు పొరుగు పొరుగు వారిని వారిని ఇష్టపడాలన్నా ఇష్టపడాలన్నా కష్టం. కష్టం. అలాంటిది మన మన శత్రువులను శత్రువులనే ప్రేమించడం ప్రేమించడం అంటే అంటే ఇది ఇది చాలా చాలా ఉన్నతమైన ఉన్నతమైన స్థాయికి స్థాయికి వెళ్ళడం. వెళ్ళడం. చాలా చాలా ఆత్మీయంగా ఆత్మీయంగా బాగా బాగా బలపడ్డ బలపడ్డ వాళ్ళు, వాళ్ళు, ఆత్మీయంగా ఆత్మీయంగా బాగా బాగా ఎదిగిన ఎదిగిన వాళ్ళు, వాళ్ళు, యేసయ్య ఏసయ్య స్వభావాన్ని, స్వభావాన్ని, యేసయ్య ఏసయ్య లక్షణాన్ని లక్షణాన్ని పొందుకున్న పొందుకున్న వాళ్ళే వాళ్ళే ఇలాంటి ఇలాంటి స్థాయికి స్థాయికి వెళ్తారు. వెళ్తారు. సో సో శత్రువులను శత్రువులను ప్రేమించడం ప్రేమించడం అంత అంత ఈజీ ఈజీ మాత్రం మాత్రం కాదు. కాదు. చాలా చాలా కష్టమైన కష్టమైన పని. పని. బట్ బట్ కష్టమైనా కష్టమైనా కూడా కూడా మనము మనము ఓవర్కమ్ ఓవర్‌కమ్ కావాలి కావాలి ప్రేయర్ ప్రేయర్ చేసుకొని. చేసుకొని. సో సో అందుకే అందుకే ఎవరన్నా ఎవరన్నా మిమ్మల్ని మిమ్మల్ని హింసిస్తున్నారు, హింసిస్తున్నారు, ఎవరన్నా ఎవరన్నా మిమ్మల్ని మిమ్మల్ని బాధ బాధ పెడుతున్నారు, పెడుతున్నారు, ఎవరైనా మీ ఎవరైనా మీ గురించి గురించి చెడుగా చెడుగా మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నారంటే వాళ్ళు వాళ్ళు బాగుండాలని బాగుండాలని ప్రార్థించండి. ప్రార్థించండి. సో సో ఎవరి ఎవరి గురించైనా గురించైనా కూడా కూడా వాళ్ళు వాళ్ళు బాగుండాలని బాగుండాలని ప్రార్థించండి. ప్రార్థించండి. వాళ్ళు వాళ్ళు ఎంత ఎంత తప్పు తప్పు చేసినా, చేసినా, మన మన జీవితంలో జీవితంలో ఎన్ని ఎన్ని పొరపాట్లు పొరపాట్లు చేసినా చేసినా కూడా కూడా వాళ్ళు వాళ్ళు బాగుండాలని బాగుండాలని దేవుడు దేవుడు కోరుకోమంటున్నాడు. కోరుకోమంటున్నాడు. సో సో వాళ్ళ వాళ్ళ గురించి గురించి ప్రార్థించమంటున్నాడు. ప్రార్థించమంటున్నాడు. కాబట్టి కాబట్టి శత్రువులను శత్రువులను ప్రేమించినప్పుడే ప్రేమించినప్పుడే మనం మనం ప్రార్థించగలుగుతాం. ప్రార్థించగలుగుతాం. సో సో ఈ ఈ విషయంలో విషయంలో కూడా కూడా మనము మనము నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి లెవెల్‌కి వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇప్పటి ఇప్పటివరకు వరకు మన మన ఇంట్లో ఇంట్లో కుటుంబ కుటుంబ సభ్యులను సభ్యులను ప్రేమించాము, ప్రేమించాము, మన మన ఇరుగు ఇరుగు పొరుగు పొరుగు వారిని వారిని ప్రేమించాము. ప్రేమించాము. అంతేకాని అంతేకాని మన మన శత్రువులను శత్రువులను ఎప్పుడు ఎప్పుడు ప్రేమించలేదు. ప్రేమించలేదు. సో సో ఇది ఇది హై హై అండ్ అండ్ అనాయింటింగ్ అనాయింటింగ్, అంటే అంటే హై హై అండ్ అండ్ బ్లెస్సింగ్, బ్లెస్సింగ్, హై హై అండ్ అండ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ. స్పిరిచువల్ ఇంకా స్పిరిచువల్ హై ఇంకా అండ్ హై ఇక అండ్ ఇక ఉన్నతమైన ఉన్నతమైన స్థాయి స్థాయి అంటారు అంటారు కదా. కదా. యేసుప్రభు వారు యేసుప్రభు కూడా వారు తన కూడా తన శత్రువులను కూడా శత్రువులను కూడా ప్రేమించాడు, ప్రేమించాడు, ఉన్నత ఉన్నత స్థాయికి స్థాయికి వెళ్ళాడు. వెళ్ళాడు. సో సో కాబట్టి కాబట్టి ఇది దీంట్లో దీంట్లో మనం మనం అందరం అందరం వర్కౌట్ వర్కౌట్ చేయాలి. చేయాలి. దేవుడు ఒక దేవుడు ఒక వాక్యాన్ని వాక్యాన్ని ఇస్తున్నాడు ఇస్తున్నాడు అంటే అంటే ఆ ఆ విషయంలో విషయంలో మనం మనం వర్కౌట్ వర్కౌట్ చేయాలి. చేయాలి. సో సో మీ మీ శత్రువులతో ఎలా శత్రువులతో ఎలా ప్రవర్తించాలి? ప్రవర్తించాలి? పగ పగ తీర్చుకోకపోవడమే తీర్చుకోకపోవడమే ప్రవర్తించడం. ప్రవర్తించడం. సో సో సైలెంట్ సైలెంట్ అండ్ అండ్ స్మైల్ ఈస్ స్మైల్ ద ఈస్ ద బెస్ట్ బెస్ట్ ఆన్సర్ ఆన్సర్ ఫర్ ఫర్ యువర్ యువర్ ఎనిమీస్. ఎనిమీస్. సో సో మీ మీ శత్రువులకు శత్రువులకు సైలెన్స్ సైలెన్స్ అండ్ అండ్ స్మైల్ స్మైల్ బోత్ ఆర్ బెస్ట్ బెస్ట్ ఆన్సర్ ఆన్సర్ టు టు దెమ్. దెమ్. నవ్వి నవ్వి దేవుడికి దేవుడికి వదిలేసేయండి. వదిలేసేయండి. సో సో దేవుడే దేవుడే చూసుకుంటాడు. చూసుకుంటాడు. సో సో అంతేకాని అంతేకాని శపించొద్దు, శపించొద్దు, అంతేకాని అంతేకాని దూషించొద్దు, దూషించొద్దు, ద్వేషించొద్దు, ద్వేషించొద్దు, విమర్శించొద్దు. విమర్శించొద్దు. సో సో దానివల్ల మన ఆత్మీయ ఆత్మీయ జీవితం జీవితం పాడవుతుంటది. పాడవుతుంటది. కాబట్టి కాబట్టి సో మీ మీ శత్రువులతో శత్రువులతో మీరు మీరు ఇగ్నోర్ ఇగ్నోర్ చేయండి. చేయండి. సో వాళ్ళను క్షమించేసి వదిలేయండి, అలా ప్రవర్తించాలి. కానీ పగ తీర్చుకోవద్దు. వాళ్ళ గురించి 10 మంది దగ్గర చెడుగా మాట్లాడొద్దు. సో ఇవన్నీ మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల జరుగుతాయి. నిజంగా మనకెవరు అన్యాయం చేసిన వాళ్ళకంటే ఎక్కువ మనస్పర్ధల వల్ల, అప అపార్థం చేసుకోవడం వల్ల ఇలాంటియన్నీ జరుగుతుంటా ఉంటాయి. సో నోబడీ ఈస్ పర్ఫెక్ట్. మనం పర్ఫెక్ట్ కాదు, ఎవరు కూడా పర్ఫెక్ట్ కారు. సో నువ్వు మాత్రము పర్ఫెక్ట్‌గా ఉండు. సో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటాడు. బైబిల్ ప్రకారం శత్రువులతో ఎలా వ్యవహరించాలి? బైబిల్ ఏం చెప్తుంది? శత్రువుల గురించి ప్రార్థించమని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? శత్రువులను ప్రేమించమని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? శత్రువులు కూడా బాగుండాలని, మంచి కోరుకోవాలని చెప్తుంది. ఒకవేళ నీ శత్రువు గనుక అనారోగ్య పాలయ్యాడు, సో వాళ్ళు బాగుండాలని ప్రార్థించు. ఒకవేళ నీ శత్రువు గనుక ఆర్థిక సమస్యలో ఉన్నాడు, వాళ్ళు బాగుండాలని ప్రార్థించు. వాళ్ళ పిల్లలు బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని ప్రార్థించు. అది బైబిల్ ప్రకారము అదే సరియైన జవాబు అది. అందుకే రిటర్న్ గిఫ్ట్‌గా మనము ప్రేమనే చూపించాలి. వాళ్ళు ద్వేషాన్ని చూపిస్తారు, మనం ప్రేమనే చూపించాలి. వాళ్ళు ద్వేషాన్ని చూపిస్తారు, మళ్ళీ మనం ప్రేమనే చూపించాలి. వాళ్ళు ద్వేషాన్ని చూపిస్తారు, మళ్ళీ తిరిగి మనం ప్రేమనే చూపించాలి. కీడు చేయక కీడుని మేలు చేసి జయించు అని దేవుడు చెప్తున్నాడు. సో కాబట్టి ఇది ఇది చేయాలంటే చాలా 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 ఓర్పు కావాలి. చాలా ఆత్మీయంగా బలపడాలి. సో అలాంటి వాళ్ళకే ఇది సాధ్యమవుతుంటది. అది యేసయ్యకు సాధ్యమైంది. శత్రువులను కూడా ప్రేమించే గుణము ఆయనకుంది. సో అలాగే మనం కూడా ఆ స్వభావాన్ని ధరించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 30:7 అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని, నిన్ను ద్వేషించు వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. చూసారా, ఎప్పుడు నువ్వు ప్రేమించినప్పుడు, నీ శత్రువులు కోరుకున్నప్పుడు, నీ శత్రువు బాగుండాలని కోరుకున్నప్పుడట, దేవుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి, నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యెహోవా శాపములను తెప్పిస్తాడట. సో ఇప్పుడు చెప్పండి, సో నువ్వు శత్రువులను ప్రేమించు, ఇష్టపడు. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు, దేవుడు చూసుకోవాల్సింది దేవుడు చూస్తాడు. అలాని నువ్వు ఇష్టపడట్లేదు, నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు 10 మందిని శత్రువులాగా అనుకుంటున్నావు, అప్పుడు నువ్వు శాపాలను కొని తెచ్చుకుంటావు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది 2 రకాలుగా ఆలోచించాలి. నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని, నిన్ను ద్వేషించి వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపమును తెప్పించును. అంటే మనల్ని ఎవరన్నా హింసించినా, మనల్ని ఎవరన్నా శత్రువుగా అనుకున్నా కూడా అది వాళ్ళకే శాపం తగులుతుంది.
మొదలవుతుందట. అలాగే మనం కూడా ఎవరిని హింసించకూడదు, మనం కూడా ఎవరిని ద్వేషించకూడదు, మనం కూడా ఎవరిని కూడా శపించకూడదు. అప్పుడు మనము ఆశీర్వదించబడతావు. సో ఇది 2 రకాలుగా ఆలోచించాలి. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువులన్న దగ్గర నేను కూడా ఇంకొకరిని హింసించొద్దు. మీ మీదికి నిన్ను ద్వేషించిన వారి మీదికిని అంటే నువ్వు కూడా ఇంకొకరిని ద్వేషించకు. నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములు తెప్పించును. సో ఒకరు నిన్ను ద్వేషించిన, ఒకరు నిన్ను విమర్శించిన, ఒకరు నిన్ను హింసించిన దేవుడట వాళ్ళ మీదికి శాపాలను తీసుకొస్తారట. అలాగే మనం కూడా ఒకరిని హింసించిన, మనం కూడా ఒకరిని ద్వేషించిన అవే శాపాలు మన మీదకి కూడా వస్తాయి. చూసారా, నువ్వు శత్రువుని ప్రేమించకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో మనకే నష్టం. అందుకే ఫర్గివ్‌నెస్ హార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్షమించే హృదయము చాలా ముఖ్యం మనందరికీ కూడా. సో క్రీస్తు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ప్రేమ, క్షమాపణ, త్యాగము. సో యేసు ప్రభువారంటే ఈ 3 ధరించుకున్నాడు. త్యాగము, క్షమాపణ, ప్రేమ, ఈ 3 ధరించుకొని ఉన్నాడు. సో ఈ 3 ముఖ్యంగా మనం కూడా ధరించుకొని ఉండాలి. శత్రువులను ప్రేమించాడు, ఓర్పుతో ఉన్నాడు, త్యాగం చేశాడు. సో ఆయన గొప్ప విజయాన్ని జయించి మనందరికి కూడా రక్షణను తీసుకొచ్చాడు. సో అందుకే నిన్నెవరైనా హింసిస్తున్నారా, అది వాళ్ళకే ప్రాబ్లము. నిన్నెవరైనా శత్రువుగా అనుకుంటున్నారా, అది వాళ్ళకే ప్రాబ్లము. నిన్నెవరైనా ద్వేషిస్తున్నారా, వాళ్ళకే ప్రాబ్లము. అది వాళ్ళ మీదకే శాపాలు వస్తాయి. అలానే నువ్వు కూడా అలాగే ఉండొద్దు. నువ్వు కూడా ఎవరిని హింసించద్దు, నువ్వు కూడా ఎవరిని ద్వేషించద్దు, నువ్వు కూడా ఎవరిని బాధ పెట్టద్దు. అప్పుడు నీ మీదికి ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే మనం కూడా శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. అందుకే నీ శత్రువులను ద్వేషించడం వల్ల నీకే నష్టము, నీ శత్రువులను పగబట్టడం వల్ల నీకే నష్టము. నీకు తెలియకుండానే నువ్వు కూడుకొని పోతావు, ఊటబాయిలాగా వెళ్ళిపోతుంటా అంటావు పాతాళలోకానికి. ఇది చీకటి, డార్క్నెస్ కు సంబంధించింది. కాబట్టి ఎవరి మీద ద్వేషం పెట్టుకోకండి. భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ఇరుగు పొరుగు వాళ్ళ మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, రాజకీయ నాయకుల మీద, లేకపోతే మన ఆఫీస్ వాళ్ళ మీద, ఎవరి మీద కూడా మీరు ద్వేషము గాని, పగ గాని, ప్రతీకారం గాని ఏది కూడా పెట్టుకోవద్దు. ఇంకా వాళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నారా, ఎక్కడి నుంచైనా కూడా అయినా బాగుండాలని ప్రార్థించండి. అప్పుడు దేవుడు నీ ప్రవర్తనను వచ్చి వాళ్ళను మార్చి ఆ శత్రువును కూడా నిన్నేం చేస్తాడంటే మిత్రులాగా మారుస్తాడు. కాబట్టి నిన్ను హింసించిన వాళ్ళ మీదకే ప్రాబ్లం వస్తుంది, నిన్ను ద్వేషించిన వారికి వాళ్ళ మీదకే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నువ్వు మాత్రం ఎవరిని ద్వేషించకు, నువ్వు మాత్రం ఎవరిని విమర్శించకు. సో సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అగునప్పుడు. సో వాళ్ళు తిడుతున్నారు, నేను కూడా తిడతా. వాళ్ళు నన్ను అంటున్నారు, నేను అంట. అలా కాకుండా వాళ్ళు తిట్టినా నేను తిరిగి తిట్టను, వాళ్ళన్నా నేను తిరిగి అనను. అంటే నీ ప్రవర్తన దేవుడికి నచ్చినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చూసారా, మన ఎనిమీస్ కూడా ఆయన ఫ్రెండ్ లాగా చేస్తాడు. సో కాబట్టి నీ ప్రవర్తన నచ్చాలి, దేవుడికి నచ్చాలి. ఇప్పుడు మనల్ని ద్వేషిస్తున్నారు, మనం ప్రేమిస్తున్నాం అనుకో, అవతల వాళ్ళు ఇంకా ద్వేషిస్తుంటా అంటారు. మనం ప్రేమిస్తున్నాం అనుకో, ఇంకా ద్వేషిస్తుంటా అంటారు. మనం ప్రేమిస్తున్నాం అనుకో, దేవుడికి గుణము నచ్చి ఆ ద్వేషించే వాళ్ళను కూడా నిన్ను ప్రేమించేలాగా స్థాయికి తీసుకొస్తాడు. టైం పట్టొచ్చు, సఫరింగ్ ఉండొచ్చు. అవును, మనం తగ్గించి మాట్లాడుకున్నా, మనం తక్కువ చేసి మాట్లాడుకున్నా, ఈ లోకం ఏం చేస్తా అంటే మంచితనం ఎప్పుడు కూడా చాతగానితనం అంటారు. అనుకోనివ్వండి, కానీ దేవుడికి అదే మంచితనం చాలు. అప్పుడు వాళ్ళను చాతగానితనం లాగా చేసి నీ మంచితనాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. సో ఎండ్ ఆఫ్ ది డే యు నీడ్ టు సాటిస్ఫై గాడ్ ఓన్లీ. దేవుణ్ణి మాత్రమే నువ్వు సాటిస్ఫై చేయి. ఇప్పుడు మన లోకం ఎలా తయారైందంటే, నేను గట్టిగా మాట్లాడితే వాడు మళ్ళీ నా జోలికి రాడు, నేను గట్టిగా గద్దిస్తే మళ్ళీ వాళ్ళు నన్ను దగ్గరికి రారు, సో నేను ద్వేషిస్తే మళ్ళీ వాళ్ళు నన్ను అడగరు, సో అని ఇలా తయారైపోయింది. సో ఇది దేవుడి చిత్తానికి వ్యతిరేకము. సో నిన్ను హింసించే వాళ్ళ గురించి కూడా ప్రార్థించండి. నీ పర్సనల్ ప్రేయర్ లో ఈ రోజు నుంచి మీ ఎనిమీస్ కూడా ఎవరెవరు ఉన్నారో చెక్ లిస్ట్ పెట్టుకోండి. అయ్యా, వీళ్ళ మీద నాకు కోపం ఉందయ్యా, ఈ రోజు నుంచి ఆ కోపాన్ని తీసేసుకుంటున్నాను, ఆ ద్వేషాన్ని తీసేసుకుంటున్నాను. అయ్యా, నా గురించి వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు, వాళ్ళ మైండ్ లో నెగిటివ్ ని కాస్త తీసేసి పాజిటివ్ గా మార్చండి. నా శత్రువుని కూడా నాకు మిత్రులుగా మార్చండి. సో ఎండ్ ఆఫ్ ది డే నీ లైఫ్ లో శత్రువులు ఎక్కువ కావాలా, మిత్రులు ఎక్కువ కావాలా? కోరుకోండి. ఎస్ బ్రదర్, నాకు శత్రువులు ఎక్కువ కావాలనుకుంటే అప్ టు యూ. నో నో నో, నాకు శత్రువులు ఎవరు ఉండొద్దు. అందరూ నన్ను ఇష్టపడాలి, నేను కూడా అందరిని ఇష్టపడాలి. అందరూ నన్ను ప్రేమించాలి, నేను కూడా అందరిని ప్రేమించాలి. సో నేను ఎవరిని ద్వేషించకూడదు, నన్ను కూడా ద్వేషించకూడదు. సో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను శత్రువులను కాస్త మిత్రులుగా మారుస్తాడు.
కాబట్టి నువ్వేదైతే రిటర్న్ గా ఇస్తావో అదే నీకు తిరిగి వస్తది. సో నువ్వు శత్రువుని కూడా మిత్రులాగా చూస్తావా, అప్పుడు వాడు కూడా నిన్ను మిత్రులాగా చూస్తాడు. శత్రువుని ఎప్పుడు కూడా ఇంకా శత్రులాగా చూస్తే శత్రుత్వం పెరుగుతుంటది కానీ తగ్గదు. సో శత్రువు కూడా మేలు చేసి చూడు, ఒకరోజు వాడే మనసుకి కరిగిపోయి, ఓహో నేను ఇంత శత్రుత్వం చూపించినా కూడా వీడు మిత్రుత్వమే చూస్తాడని వాడు నీ మీద పగపట్టడం మానేస్తాడు. సో ఇలా మనము శత్రుత్వాన్ని ఓవర్కమ్ కావాలి. కాబట్టి సో అందరము దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. అది ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, అక్కైనా, చెల్లైనా, అన్నైనా, తమ్ముడైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా కూడా అందరం దేవుడు ఒక్కడే అండి. 10 మంది కాదు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడి నుంచే మన అందరం వచ్చాము. ఆ ఒక్క దేవుడి దగ్గరికే మళ్ళీ వెళ్ళిపోతాము. సో కాబట్టి నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావంటే దేవుడు సృష్టిని ద్వేషిస్తున్నట్టే. దేవుడి యొక్క దేవుడి యొక్క రూపాన్ని నువ్వు ద్వేషిస్తున్నట్టే. మనందరం దేవుడి యొక్క రూపాలము, దేవుడి యొక్క స్వభావాలము. ఒకప్పుడు నేను కూడా అందరినీ హేట్ చేసేవాడిని. బట్ ఆఫ్టర్ నోయింగ్ జీసస్, యేసు ప్రభువాన్ని తెలుసుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ లైకింగ్ దెమ్. సో నేను ఇష్టపడడం అంటే మనసులో నుంచి వదిలేశాను, క్షమించి అందరినీ వదిలేశాను. సో నౌ ఐఎమ్ సెట్ ఫ్రీ ఫ్రమ్ హేట్రేడ్. ఆ హేట్రేడ్ నుంచి, ఆ పగ నుంచి విడుదల పొందుకున్నాను. 0% హేట్రేడ్, 0% హేట్రేడ్. సో ఆ స్థాయికి మీరు రావాలి. 10 మంది నీకు అన్యాయం చేశారు, 9 మందిని క్షమించేశావు, ఒక్కడు మాత్రం బాగా నమ్మకమైన ద్రోహం చేశారు. సో దేవుడు అలాంటి వాళ్ళని కూడా క్షమించేయమన్నాడు. సో గుండెపోటు కంటే వెన్నుపోటు చాలా చాలా డేంజర్ అంటారు. చాలా గొప్పది, చాలా డేంజర్, అది చాలా ప్రమాదకరమైనది గుండెపోటు కంటే వెన్నుపోటు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు క్షమించేసేయమన్నాడు. సో అంటే ఈ దేవుడిని తెలుసుకున్న తర్వాత నీ ఎమోషన్స్ కూడా నీ కంట్రోల్లో ఉండవు. నీ పగ తీర్చుకోవడానికి కూడా దేవుడు ఛాన్స్ ఇవ్వడు. అది నా పని అంటాడు, నీ పని కాదంటాడు. సో నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ కూడా నీ కంట్రోల్లో ఉండవు, అన్ని దేవుడి కంట్రోల్లోకి వెళ్తాయి. అంటే యూ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు గాడ్. నీవు దేవుడి యొక్క చిత్త ప్రకారం నువ్వు రియాక్ట్ కావాలి, కానీ నీ చిత్త ప్రకారం రియాక్ట్ కావద్దు. సో ఐ రిలీజ్ ఎవ్రీబడి ఫ్రమ్ మై హార్ట్, ఎవ్రీ ఎనిమీస్ ఫ్రమ్ మై హార్ట్. నేను ఎవరినైతే శత్రుగా అనుకున్నానో వాళ్ళందరినీ కూడా నా హృదయం నుంచి తీసివేసేసాను. అప్పుడు నాకు తేలికైంది నా హృదయం. అప్పుడు నా హృదయంలో హ్యూమాలిటీ పెరిగింది, ఇంకా మానవత్వము, మంచితనం పెరిగింది. అప్పుడు ఇంకా నేను దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు నేను దేవుడి సేవ చేస్తున్నాను. ద్వేషాన్ని పెట్టుకొని దేవుడి సేవ చేయొద్దు, పగ పెట్టుకొని దేవుడి సేవ చేయొద్దు. ప్యూర్ హార్ట్, పరిశుద్ధ హృదయంతో బ్రతకాలి. అందుకే ద్వేషము, పగ వల్ల కూడా నువ్వు పరలోకానికి వెళ్ళలేకపోతావు. అవన్నీ తీసేసుకోవాలి. సో అది మనం ట్రై చేయాలి. మనం ప్రయత్నిస్తే, ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఒక 5 సంవత్సరాలు పట్టొచ్చు, 6 సంవత్సరాలు పట్టొచ్చు మన శత్రువులను ప్రేమించే గుణం రావడానికి. కొంతమందికి ఈ రోజే రావచ్చు. నీ పట్టుదల, నీ శ్రమ, నీ యొక్క ప్రార్థన బలంగా ఉంటే ఈ రోజే నువ్వు అది పొందుకోవచ్చు. సో లవ్ యువర్ ఎనిమీస్. సో నువ్వు నీ ప్రవర్తన దేవుడికి నచ్చితే నీ శత్రువులందరూ కూడా నీ మిత్రులు అవుతారు. అందుకే నీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడారు అనుకోండి, వాళ్ళని శపించకండి. అయ్యా నా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళ మనసులో నా మీద ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ తీసివేయండి, నాకు పాజిటివ్ గా దయచేయండి. ఇలాంటి సందర్భాలు అందరికి వస్తాయి. వచ్చినప్పుడు ఈ ప్రార్థన చేయండి. ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా కూడా వాళ్ళ తప్పును తెలుసుకొని రియలైజ్ అయ్యి వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనల్ని క్షమాపణ అడుగుతారు. సో కాబట్టి ఎవరి తప్పులను కూడా మనం ఎంచాల్సిన అవసరం లేదు. మనందరం కూడా ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదు. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. మనం పర్ఫెక్ట్ అనుకుంటే అది అబద్ధం ఆడుతున్నట్టు. నీకు నువ్వు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా అనుకోకు. మన లోపలనే చాలా లోపాలు ఉన్నాయి. మనం కూడా ఏదో ఒక సందర్భంలో ఒకరి గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళమే, మనం కూడా ఒకరి మీద కోపాన్ని పెట్టుకున్న వాళ్ళమే, ఒకరిని ద్వేషించిన వాళ్ళమే, మనం కూడా ఒకరిని ఏదో రకంగా మాటలు అన్న వాళ్ళమే. సో నోబడీ ఈస్ పర్ఫెక్ట్, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. మేక్ యువర్ సెల్ఫ్ పర్ఫెక్ట్. సో నీకు నువ్వు పర్ఫెక్ట్ గా మారుకో. సో కాబట్టి ఎవరిని జడ్జ్ చేయకండి, ఎవరిని కూడా ఏమనకండి. మీ ధ్యానం ఏదో మీరు చేసుకోండి, మీ పని ఏదో మీరు చేసుకోండి. ఈ లోకంలో మొత్తం చెడుతోటే ఉంది. ఆ చెడులో పడి నువ్వు కూడా చెడ్డవాడివి కాకు. ఆ చెడులో పడి నువ్వు కూడా తప్పుదారి పడకు. ఎందుకంటే లోకమంతా అలాగే ప్రవర్తిస్తుంది. సో అలా ప్రవర్తిస్తుందని మనం కూడా అలా ప్రవర్తిస్తే మరి వర్డ్ ఆఫ్ గాడ్ కి విలువ ఏమున్నది, దేవుడికి విలువ ఏమున్నది? ఆ విలువ దక్కాలంటే ఈ శత్రువులను కూడా ప్రేమించమని చెప్తాడు. ఇది హై అండ్ అనాయింటింగ్ అండి. ఆత్మలో చాలా బలపడ్డ వాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారు. సో ఎందుకంటే మనసు బాధిస్తుంది. శత్రువుని క్షమించాలంటే కూడా మనసు కూడా బాధిస్తుంది. ఎందుకో తెలియదు. ఆ శత్రువుని ద్వేషించిన కొద్దీ మన మనసు బాగుంటుంది. అంటే మన ఏదో ఈగో సాటిస్ఫై అవుతుంటది, కానీ దానివల్ల హెల్త్ ప్రాబ్లం అవుతుంటది. మనకు తెలియకుండానే నశించిపోతుంటాం. ఒకసారి మీ శత్రువుని కూడా ఇష్టపడి చూడండి, మీ శత్రువులను కూడా ప్రేమించి చూడండి, మీ శత్రువులు బాగుండాలని ప్రార్థించండి. అప్పుడు మీ మనస్సు తేలిక అవుతుంటది, మీ మనసులో భారం పోతుంటది. నీకు మంచితనము, మానవత్వము, కరుణాగుణం, దయాగుణము
ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయి, ఆత్మ ఫలాలు పెరుగుతుంటా ఉంటాయి. సో ట్రై ఫ్రమ్ టుడే ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకోండి. సో అండ్ సో పర్సన్ నన్ను ద్వేషించాడు, నా గురించి చెడ్డగా మాట్లాడాడు, నన్ను హింసించాడు, అయినా కూడా తను తన కుటుంబము బాగుండాలని ఇలా విశ్వాసంతో ప్రార్థించు. అప్పుడు నీ శరీరంలో నీకు తెలియకుండానే స్వస్థత వస్తుంది. నీ శరీరంలో నీకు తెలియకుండానే అల్కగా అంటే తేలికగా మారిపోతుంటది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మనసు ఎప్పుడు బరువుగా ఉండొద్దు. ఇప్పుడు రాకెట్ చూడండి, ఎంత అల్కా ఉంటే అంత పైకి స్పీడ్ గా వెళ్తుంటా ఉంటది. అలాగే నువ్వు కూడా అంత అల్కాగా ఉండాలి. అంటే వెయిట్ విషయంలో కాదు, నీ మనసు విషయంలో. అంటే ఇప్పుడు నువ్వు మనసు నిండా ద్వేషాన్ని పెట్టుకున్నావు, సో బరువెక్కిన గుండె అంటారు. సో మనిషి నిండా పగ పెట్టుకున్నావు, బరువెక్కిన గుండె అది. సో పగతో నిండుకున్న గుండె అది తేలికగా ఉండదు, నువ్వు పైకి వెళ్ళలేవు. ఇప్పుడు రాకెట్ కూడా ఎంత అల్కగా ఉంటే అంత స్పీడ్ గా పైకి వెళ్తుంటది. సో ఎందుకంత అల్కగా తయారు చేస్తారు? స్పీడ్ గా పైకి త్వరగా వెళ్ళడానికి. అంటే నువ్వు కూడా తొందరగా డెవలప్ కావాలంటే నీ మనసు కూడా అంత అల్కగా ఉండాలి, అంత తేలికగా ఉండాలి, అంత పరిశుద్ధంగా ఉండాలి. సో రిలీజ్ చేసేయండి ఆ చేదు అనుభవాలను, ఆ బిట్రేడ్ ని, ఆ యొక్క ద్వేషాన్ని తీసివేయండి. మనసుని తేలికగా పెట్టుకోండి, అల్కగా పెట్టుకోండి. మనసులో భారాన్ని తీసేసుకోండి, పగను తీసేసుకోండి, ప్రతీకారాన్ని తీసేసుకోండి. అప్పుడు నువ్వు మెల్లిగా పైకి ఎదుగుతావు. సో రాకెట్ కూడా ఎంత అల్కగా ఉంటే అంత పైకి వెళ్తున్నట్టు, నువ్వు కూడా అంత మంచితనంగా ఉంటే, అంత అల్కగా ఉంటే, నీ హృదయం అంతా బరువు లేకుండా ఉంటే, నీవు కూడా అంత గొప్ప స్థాయికి వెళ్తావు. సో నీ ప్రవర్తన దేవుడికి నచ్చితే నీ శత్రువులు సహా మిత్రులుగా మారుస్తాడు దేవుడు. సో కొలస్సీలకు రాసిన 1:21 మరియు గత కాలమందు దేవుని దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా. చూసారా, మనసులో విరోధ భావము. సో దూరస్తులను, సో నీ విరోధము భావము ఉంది నీ మనసులో, అది దేవుడికి దూరాన్ని చేస్తుంది యాక్చువల్ గా. సో నువ్వు దేవుని లవ్ చేస్తున్నావు, కానీ మనుషులందరినీ కూడా ద్వేషిస్తున్నావు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? దేవుడికి దూరమైనట్టే కదా. గత కాలమందు ఇప్పటి వరకు కూడా దేవుడికి దూరస్తులను. ఎందుకు దూరం అయ్యాము? నీ మనసులో దుష్క్రియ వలన, నీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా. సో మన మనసులో విరోధ భావం ఉండకూడదు. అప్పుడు నువ్వు దేవుడికి దూరస్తులు అవుతావు. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ భావం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. చాలా వర్కౌట్ చేయాలి ఈ విషయంలో. అంత ఈజీ కాదు, వాక్యం చెప్పినంత ఈజీ కాదు, వాక్యం విన్నంత ఈజీ కాదు. సో ఇది వర్కౌట్ చేయాల్సిందే. వర్కౌట్ చేయాలంటే రోజు ప్రార్థించాలి. అయ్యా, ఐ వాంట్ టు లవ్ యువర్ ఎనిమీస్ యాజ్ యు సజెస్టెడ్. ఎందుకంటే ధర్మశాస్త్రం మొత్తం కూడా ఒకటే వాక్యంతో ముగించబడిందట. నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండో ఆజ్ఞ ఏంటిది? నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు. ఇవి రెండు నువ్వు సాటిస్ఫై చేసావంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని సాటిస్ఫై చేసినట్టు. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఎవరిని నరహత్య చేయలేవు, నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఎవరిని విమర్శించలేవు, నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నీ ప్రేమించే వాళ్ళను ద్వేషించలేవు, పగపట్టలేవు. సో ఇవన్నీ కూడా ప్రేమ చల్లారడం వల్లనే జరుగుతుంటది. సో we need to work out in this area. We need to work out in this area. మనసులో విరోధ భావము గలవారై ఉండిన. సో ఎవరైనా మనసులో విరోధ భావము, ఎవరి మీదైనా విరోధ భావము, విరోధము, శత్రుత్వము ఉంటే అది తీసేసుకోండి. లేకపోతే దేవునికి దూరస్తులుగా నివసించడం జరుగుతుంటది. సో దేవుడు నీకు దగ్గర కావడం కారణం ప్రేమ అనే గుణం వలన. కొలస్సీలకు రాసిన 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు. సో చూసారా, దేవుడు మనందరినీ కూడా ప్యూరిఫై చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధానంలో అంటే పరలోకంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిరపరాధులుగా నిలవబెట్టాలనుకుంటున్నాడు. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, నీ శత్రువు గురించి కూడా యేసయ్య చనిపోయాడు. ఓన్లీ మన గురించి, మన ప్రాబ్లం గురించే, మన ఫ్యామిలీ గురించి మాత్రమే కాదు, మన శత్రువుల గురించి కూడా ఆయన చనిపోయాడు. ప్రతి ఒక్క కులం గురించి, ప్రతి ఒక్క మతం వారి గురించి, ప్రతి ఒక్క భాష వారి గురించి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి గురించి, ఆయన సర్వలోకం గురించి చనిపోయాడు, సర్వ మనుషుల గురించి చనిపోయాడు. సో కాబట్టి నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావంటే ఆయనను ద్వేషిస్తున్నట్టే. ఎందుకంటే ఆయన చెప్పాడు బైబిల్లో, నేను ఓన్లీ క్రైస్తవుల కోసమే మరణించాను అని. లేదు కదా, సర్వలోకం కోసం ఆయన మరణించాడు. లోకాన్నంతా రక్షించడానికి మరణించాడు. అందులో అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు, అందులో ప్రతి మనిషి ఉన్నాడు.
అది ఏ దేశం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా అందరం కూడా మనుషులమే. సో ఆయన మనిషి కోసం చనిపోయాడు కాబట్టి నువ్వు మనిషిని ద్వేషిస్తే ఆయనను ద్వేషించినట్టే. ఆయన మనందరి కోసం మరణించాడు కాబట్టి మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. సో ఆయన సన్నిధానంలో మనల్ని ఎలా నిలబెట్టాలంటున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. సో బ్లేమ్‌లెస్ గా ఉండాలనుకుంటున్నాడు. మచ్చలేని మనిషిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఒకరిని ద్వేషిస్తున్నావు, అదే నీ మనసుకి మచ్చలాగా కావచ్చు. అదే దేవుడి దృష్టికి మచ్చలాగా కనపడొచ్చు మన దేవుడి దృష్టికి. సో వర్కౌట్ దిస్ ఏరియా. సీరియస్‌గా వర్కౌట్ చేయండి. ఇక ఇది మీరు జయించారు అంటే ధర్మశాస్త్రాన్ని జయించినట్టే. ఇది జయించారు. మీ శత్రువులను కూడా ప్రేమించే గుణము పూర్ణ మనసుతో. వాళ్ళు బాధపడితే నీకు కూడా బాధొస్తుందా? ఇక నువ్వు ధర్మశాస్త్రాన్ని జయించినట్టే. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే. ఒకవేళ నీ శత్రువు కూడా బాధపడుతున్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. వాడి గురించి భారంగా ప్రార్థిస్తున్నావు. నీ నీ తల్లిదండ్రుల గురించి ప్రార్థించినట్టు, నీ అన్నదమ్ముల గురించి ప్రార్థించినట్టు, నీ భార్య పిల్లల గురించి ప్రార్థించినట్టు, వాడి గురించి కూడా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, అప్పుడు నీ లోపల యేసయ్య గుణము, యేసయ్య స్వభావం ఉన్నట్టు. సో నీ లోపల ఆ బ్లేమ్‌లెస్ అనేది పోతుంటది. సో వర్కౌట్ చేయాలి. ఇవన్నీ కూడా అంత ఈజీ కావు. శత్రువులను కూడా ప్రేమించడం అనేది. మనం మిత్రులనే ప్రేమించము, ఇష్టపడము. మన ఇంట్లో కుటుంబ సభ్యులనే ఇష్టపడము చాలా సందర్భాల్లో. అలాంటిది ఎవరో మన గురించి మాట్లాడుతున్న వాళ్ళని కూడా బాగుండాలని కోరుకోవాలంటే అది చాలా కష్టము. ఆత్మీయంగా చాలా బలపడ్డ వాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారు. ఐ హోప్ యూ ఆల్ ఆర్ రిసీవ్డ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మీ అందరూ కూడా ఈ విషయంలో వర్కౌట్ చేయాలి. సో కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణాస్తము నిన్ను ద్వేషించే వారిని చిక్కించుకొనును. సో నిన్ను ద్వేషించే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. అందరూ కూడా ఆయన కంట్రోల్‌లో ఉన్నాడు. సో నువ్వు నీ దేవుడి కంట్రోల్‌లో ఉన్నట్టు నీ శత్రువు కూడా ఆయన కంట్రోల్‌లో ఉన్నాడు. కాబట్టి ఆయన శత్రువులందరినీ కూడా చూసుకుంటాడు. ద్వేషించే వారిని కూడా ఆయనే చూసుకుంటాడు. వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించిరి. దురాపాయము పన్నిరి కానీ దానిని కొనసాగింపకలేకపోయిరి. చూసారా? మన శత్రువు ఎప్పుడైనా ఏం చేస్తాడు? మనల్ని నాశనం చేయాలని, మనల్ని పాడైపోవాలని, మనము నశించిపోవాలని, మనం కింద పడిపోవాలని, నవ్వాలని వాళ్ళు చూస్తారు. చేస్తారు ప్రయత్నాలు. బట్ అవన్నీ కొనసాగించలేరట. ఎందుకంటే దేవుడి యొక్క కృపగల హస్తము, దయగల హస్తము మన మీద ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎన్ని రకాలుగా పన్నాగాలు పన్నినా, ఎవరు ఎన్ని రకాలుగా వెనకాల ప్లాన్లు వేసినా మనం నశించిపోవాలని, మనం కృంగిపోవాలని, కృషించిపోవాలని ప్లాన్లు వేస్తారు. కానీ అవి మాత్రం ఎగ్జిక్యూట్ కావంటున్నాడు. ఆ ప్రణాళిక నెరవేరదంటున్నాడు. సో డోంట్ వరీ అబౌట్ యువర్ ఎనిమీస్. నీ ఎనిమీస్ గురించి నువ్వు వరీ కాకు. నీ గురించి చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళ గురించి నువ్వు వరీ కాకు. నీ గురించి చెడుగా ఉన్న వాళ్ళ గురించి వరీ కాకు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు లైఫ్ లో. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. సో అలా పర్ఫెక్ట్ లేని మనిషి నిన్ను అంటున్నాడంటే వాడు ఇన్పర్ఫెక్ట్ కాబట్టే అంటున్నాడు. సో వాళ్ళు కంప్లీట్ మ్యాన్ కాదు కాబట్టే, కంప్లీట్ ఉమెన్ కాదు కాబట్టే, నిజాయితీ పరులు కాదు కాబట్టే అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించాడు. పరిశుద్ధుడు ఎప్పుడు కూడా ఒకరిని ద్వేషించాడు, ఒకరిని విమర్శించాడు. అవినీతి పరులు, అపరిశుద్ధులు, అపవిత్రులు వీళ్ళే ఏంటిది మనల్ని ద్వేషిస్తారు. సో అలాంటి వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సో కాబట్టి వారు నీకు కీడు చేయవాలని ఉద్దేశించిరి. ఉంటారు. అనేక మందికి అనేక ఉద్దేశాలు ఉంటాయి. మనం పడిపోతే నవ్వాలని, మనం నష్టపడిస్తే మనల్ని ఇంకా వ్యతిరేకించాలని, మన గురించి విమర్శించాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా చూస్తారు. నీకు కీడు చేయవాలని ఉద్దేశించిన దురాపాయము పన్నీరు కానీ దానిని కొనసాగింపకలేకపోయిరి. ఎవరు కూడా కొనసాగించలేరండి. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు శత్రువుని ప్రేమించడం వల్ల నీకే లాభము, శత్రువులను ద్వేషించడం వల్ల నీకే లాభము, నీకే నష్టము. నిన్నెవరన్నా ద్వేషిస్తున్నారంటే అది వాళ్ళకే నష్టము. సో వాళ్ళకే శాపంని కొని తెచ్చుకుంటారు. సో రిలీజ్ ఫ్రమ్ యువర్ హార్ట్, యువర్ మైండ్, యువర్ థాట్. ఆ ఎనిమి అనే గుణాన్ని తీసివేసేయండి, కడిగి వేయాలి, వ్రేళ్లతో సహా తీసివేసేయాలి. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఈ లోకంతో స్నేహం చేసి ఈ లోకంలో ఉన్న శత్రుత్వాన్ని మనం పెంచుకున్నాము. ఈ లోకంలో ఉన్న బలహీనతలన్నిటిని కూడా మనం పొందుకున్నాము. ఇప్పటి నుంచి మనము విడుదల పొందుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యం అయిపోయిన తర్వాత కూడా మీకు ఎవరైనా శత్రువులాగా అనిపించారు, వాళ్ళ గురించి నీకు కోపం వస్తుంది, వాళ్ళ గురించి నీకు ద్వేషం వస్తుందా? అయితే నిలబడి ప్రార్థించు, వాళ్ళ గురించి మోకరించి ప్రార్థించు, వాళ్ళు బాగుండాలని. అప్పుడు నీ మనసులో నుంచి ఆ శత్రుత్వము పోతుంటది, ఆ విరోధ భావము పోతుంటది. కాబట్టి సో ప్రాక్టీస్ ఇలా చేయాలి. ప్రేయర్ ఏ ప్రాక్టీస్, ప్రాక్టీస్ ఏ ప్రేయర్.
సో, కీర్తన గ్రంథము 143 అధ్యాయం 12 వచనం. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు. నా ప్రాణము బాధపరచు వారందరిని నశింపజేయము. సో, దేవుడు వాళ్ళనే చూసుకుంటాడు. మన ప్రాణాన్ని బాధపరిచే వాళ్ళను సంహరింపజేస్తాడు. సో, కాబట్టి నువ్వు దేవుళ్ళు ఎదుగు. ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ. నేను చాలా మందికి అదే చెప్తాను. డోంట్ డీవియేట్ ఫ్రమ్ గాడ్. ఫోకస్ చెయి. దేవుడి మీదనే ఫోకస్ చెయి. వాళ్ళు నిన్ను శత్రువుగా అనుకుంటున్నారా? అయితే నీకొచ్చే నష్టం ఏముంది? వాళ్ళు నిన్ను తిడుతున్నారు వెనకాల. నీ గురించి విమర్శిస్తున్నారు. అయితే నీకొచ్చే నష్టం ఏముంది? నువ్వు సర్వశక్తిగల దేవుడి చేతిలో ఉన్నావు. అవన్నీ ఏవి కూడా నిన్ను నష్టపరచలేవు. ఏదియు ఏమాత్రము నీకు హాని చేయనియనని దేవుడే చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువని కూడా అన్నారా లేదా? సో, మనమెంత చెప్పండి? సో, ఒకరు నిన్ను అంటున్నారంట మాత్రాన నువ్వు తప్పు చేశావని కాదు. వాళ్ళు నీ మీద అసూయ పడుతున్నారని. వాళ్ళకంటే నీ స్థాయి ఎక్కువగా ఉన్నదని. వాళ్ళ లోపల నీ మీద ద్వేషభావం ఉన్నదని అంటున్నారు. సో, వాళ్ళు అంటున్నారని నువ్వు అదే తప్పు చేశావనుకో, వాళ్ళకు మనకు తేడా లేదు. వాళ్ళు గాడిదై ఉంటే మనము మనిషి అయి ఉండాలి. వాళ్ళు అపవిత్రంగా ఉంటే మనం పవిత్రంగా ఉండాలి. వాళ్ళు జంతువులాగా బిహేవ్ చేస్తే మనం మనిషిలాగానే బిహేవ్ చేయాలి. సో, కాబట్టి ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి పాఠాలు. ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కూడా మూల అంశాలు ఇవన్నీ కూడా. సో, నీ శత్రువులను కూడా ప్రేమించావా? అయితే నువ్వు ధర్మశాస్త్రాన్నంతటిని నెరవేర్చినావు. ధర్మశాస్త్రము చాలా చిన్నదా? ఎన్ని వేల కమాండ్‌మెంట్స్ ఉన్నాయి. కొన్ని థౌసండ్స్ ఆఫ్ కమాండ్‌మెంట్స్ ఉన్నాయి. నీ వలె నీ పొరుగువాని ప్రేమించినప్పుడు నువ్వు ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా నెరవేర్చిన వాడవుతావు. అప్పుడు పరలోకంలో నీకు అత్యున్నత సింహాసనం ఉంటుంది. నువ్వు ద్వేషించడం వల్ల నువ్వెందుకు నీ ఆశీర్వాదాన్ని కోల్పోతావు? సో, నువ్వు ప్రేమించినప్పుడు, వాళ్ళ బాగు కోరినప్పుడు నువ్వే ఆశీర్వదించబడతావు. ట్రస్ట్ మీ. ఇట్స్ యువర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఇట్స్ యువర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఎందుకంటే ఇప్పటివరకు మనం మనుషులు ఆలోచించినట్టే ఆలోచించాం. దేవుడి లెక్క ఆలోచించండి. దేవుడి తత్వంలాగా ఆలోచించండి. ఆయన ప్రేమించే వాళ్ళను కూడా, ఆయనను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించమనంటున్నాడు. కాబట్టి వాళ్ళని ప్రేమించు, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకో. వాళ్ళ గురించి బాగుండాలని కోరుకో. దేవుడు నీ బాగు కోరుకుంటాడు. సో, ఇది హై ఎండ్ స్పిరిచువాలిటీ. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమకాండం 23 అధ్యాయం 20 వచనం. దేవుడు ఎప్పుడు కూడా మన చుట్టూ ఒక దూతలను పెడతాడండి. అది మానవ రూపంలో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్స్ కూడా దూతలే అండి మనకు. మ్యాన్ ఆఫ్ గాడ్స్ మన మార్గాలను సరళం చేస్తారు. మన మార్గాలను సవ్యంగా మారుస్తాడు. అది ఆయన కూడా దూత కింద అనొచ్చు. మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటారు. అలాగే పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా మనల్ని కాపలా కాస్తుంటా ఉంటాయి. సో, కాబట్టి ఇంత ప్రొటెక్షన్ లో నువ్వు ఉన్నావు. నీ ముందు ఒక దూత నడుస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను కాపాడి నేను సిద్ధపరిచే చోటుకు నిన్ను రప్పించుటకు, ఇదిగో నీ త్రోవలో నిన్ను కాపాడి. చూసారా, మనం వెళ్ళే మార్గంలో ఎంతో మంది శత్రువులు ఉంటారు. మనం వెళ్ళే ప్రయాణంలో, మనం వెళ్ళే ప్రయత్నంలో, మనం చేసే ప్రయత్నంలో, బిజినెస్ ప్రయత్నం, వీసా ప్రయత్నం, లేకపోతే నువ్వు డెవలప్ అవుతున్నప్పుడు అనేక మంది శత్రువులు నీకు కాపాడు అనొచ్చు. కానీ నీ ముందు ఒక దూతను పంపిస్తాడు దేవుడు నీ దగ్గరికి ఏమీ రాకుండా. సో, కాబట్టి డు నాట్ వరీ అబౌట్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. మానసికంగా కృంగిపోకు. ఎవరిని కూడా శత్రుత్వంగా పెంచుకోకు. ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోకు. ఇవన్నీ మనం ఈ లోకంలో సహజమైపోయింది. శరీర మాంసంలో ఉన్నాం కదండి. మనందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. మనందరికీ ఎమోషన్స్ ఉంటాయి. మనందరికి కూడా బాధ అలాంటి అన్ని కూడా ఉంటాయి. దుఃఖము, బాధ, వేదన, రోదన, ఒకరినొక మాట అంటే మనసులో బాధపడడం, వేదన పడడం, ఇవన్నీ ఉంటాయి. సహజమే అది. కానీ దేవుడు వాటన్నిటిని జయించమంటున్నాడు. వాటన్నిటిని వదిలేసేయమంటున్నాడు. సో, కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. సో, ఇదంతా దేవుడు వాక్యం ఇస్తున్నాడు మనందరికీ కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరిని ద్వేషించొద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా ద్వేషించొద్దు. ఒక్కొక్కసారి మన పని వాళ్ళ నుంచి కూడా మనకు వస్తుంటా ఉంటాయి పరిశోధనలు, పరిశీలనలు. ఒకవేళ తప్పు చేస్తే గద్దించు, కానీ ద్వేషించకు. ఎలా ఉండాలంటే నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం వెళ్ళిపోవాలి. ఒకరిని తప్పు చేస్తే కొప్పడు. సో, అలాని బూతులు మాట్లాడద్దు. ఆ కొప్పడు కానీ ద్వేషం పెట్టుకోవద్దు. పాపము చేయకూడదు. కొప్పడు కానీ సాయంత్రం అయ్యే వరకు, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము చల్లారాలి. అంతేకాని నెక్స్ట్ డేకి అది క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు.
ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. సో, ఇవన్నీ కూడా మనం ప్యూరిఫై చేసుకోవాలి. ఈ కోపం నుంచి, ఈ ద్వేషం నుంచి, ఈ పగ నుంచి ప్యూరిఫై చేసుకోవాలి. సో, ఆయన సన్నిధిన మనం ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండాలి. ఒకటే మళ్ళీ చెప్తున్నాను. ఒకరు నిన్ను ద్వేషిస్తున్నారంటే అది వాళ్ళకే ప్రాబ్లము. ఒకరు నిన్ను విమర్శిస్తున్నారంటే అది వాళ్ళకే ప్రాబ్లము. ఒకరిని నువ్వు ద్వేషిస్తున్నావంటే అది నీకే ప్రాబ్లము. నువ్వు ఒకరిని విమర్శిస్తున్నావంటే అది నీకే ప్రాబ్లము. ఒకరు నిన్ను ద్వేషించినంత మాత్రాన నీ ఆశీర్వాదం పోదు. గుర్తుపెట్టుకోండి. నీ ఆశీర్వాదం రెట్టింపవుతది. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో. సో, అన్ని వేళలా దేవుడు ఏమని చెప్పాడు గత సెమ్మనీలో? మిక్కిలి మౌనంగా ఉండుట మేలు అని. సో, ఇలా బ్రతకడం కష్టమే ఈ భూలోకంలో. సో, కాబట్టి వి నీడ్ టు ప్రాక్టీస్ చేస్తుండాలి. యేసయ్య స్వభావంలాగా, యేసయ్య లక్షణాల్లాగా మనము మారుతుండాలి. డే బై డే. అప్పుడు ఒక 4 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో కంప్లీట్‌గా క్రీస్తు స్వరూపంలోకి మారుతుంటాం. క్రైస్తవుడి జీవితం ఎలా ఉంటుందంటే తెల్లని వస్త్రము. ఎప్పుడు ఏదో ఒక మురికి, ఏదో ఒక మరక ఉంటుంది. అది ఉతుక్కొని వేసుకోవడమే. సో, అలాగే నీ మనసులో గూడా ఏదో ఒక బాధ, ఏదో ఒక విచారణ. మనందరి మీద కోపం తీసేసుకున్నాం, ద్వేషం తీసుకున్నాం. మళ్ళీ ఒకడు పరిచయం అయితాడు. వాడి వల్ల గూడా మళ్ళా మనకు శత్రుత్వం పెరగొచ్చు. సో, మళ్ళీ తీసేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా లెసన్స్. ఇవన్నీ కూడా తుది శ్వాస వరకు పరీక్షలు ఉంటుంటాంటాయి. ఇట్స్ ఓకే. నిజంగా దేవుడు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే, నువ్వు మనిషే పుట్టావు, మనిషిలాగా పెరుగు, మనిషిలాగే మరణించు. కానీ నువ్వు మరణించే వరకు గూడా నువ్వు నీ మనసులో ఏ ఒక్కరిని గూడా ద్వేషాన్ని పెట్టుకోకు. ఫ్రీ చేసేయి. ఆ మనసుని, ఆ సోల్‌ని, ఆ ఆలోచనలను ఫ్రీ చేసేసేయి. ద్వేషాన్ని తీసేసేయి. ఇప్పుడు మరీ ఘోరం ఇప్పుడైతే భార్య భర్తను ద్వేషించడం, భర్త భార్యను ద్వేషించడం, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని, అన్నదమ్ములు అక్క చెల్లెలు అన్నదమ్ములు. సో, కుటుంబంలోనే ద్వేషాలు, పగలు ఎక్కువైపోయాయి. కుటుంబంలోనే కలహాలు ఎక్కువైపోయాయి. సో, కుటుంబంలోనే ఒకరంటే ఒకరు ఏమవుతున్నారు? శత్రుత్వం పెంచుకుంటున్నారు. సో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఉంటుంటాయి. కుటుంబం సమస్యలుంటాయి, బాధలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, కష్టాలుంటాయి. ఎన్నో మనస్పర్ధలు లేనిది కుటుంబం ఉండదండి. భార్యాభర్తల మధ్య ఉంటాయి మిస్‌అండర్‌స్టాండింగ్. అది అప్పటికప్పటికే వదిలేసుకొని మనం ఏం చేయాలి? ముందరికి వెళ్ళిపోవాలి కానీ పగటిలాగా మార్చకూడదు. సో, అందుకే భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం అలాంటివి కూడా జరుగుతున్నాయి బయట. ప్రేమ చల్లారింది కాబట్టి, శత్రుత్వం పెరిగింది కాబట్టి. సో, చూసారా? శత్రువు వల్ల ఏమవుతది? నరహత్య జరుగుతది. శత్రువు వల్ల క్రిమినల్‌గా మారుతారు. సో, ఎవరైనా నిన్నన్నారంటే తిరిగి రెస్పాండ్ కాకండి. ఆశీర్వదించండి. ఆ నోటి మాటల ద్వారా నొప్పి తగలకుండా ఉండాలని, మీ మనసుకి స్ట్రెంత్ ఉండాలని అడగండి దేవుణ్ణి. తప్పకుండా ఇస్తాడు. సో, నువ్వు ఆయన కోపాన్ని రేపొద్దు. నువ్వు శాంతంగా ఉండు. ఆయనే నీ ముందు యుద్ధం చేస్తాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్త విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. చూసారా? ఆయన మాటలు విని శత్రుత్వం పెంచుకోకుండా అందరితో మనం సమానంగా ఉంటే, నిన్నెవరైనా శత్రువుగా అనుకుంటే దేవుడు పర్సనల్ గా తీసుకుంటాడట. దేవుడే వాళ్ళను శత్రువులాగా ట్రీట్ చేస్తాడట. ఇప్పుడు మన పిల్లల్ని ఎవరైనా శత్రువులాగా అనుకున్నారనుకోండి, మనం కూడా ఏమనుకుంటాం? మనం కూడా వాళ్ళని శత్రువులాగానే ట్రీట్ చేస్తాం. సో, మనందరం ఆయన పిల్లలము. మనల్ని ఎవరన్నా శత్రువులాగా అనుకుంటేనట, దేవుడు వాళ్ళను శత్రువులాగా ట్రీట్ చేస్తాడట. నిన్నెవరన్నా విరోధిలాగా అనుకుంటే దేవుడు వాళ్ళను విరోధిలాగా ట్రీట్ చేస్తారట. సో, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము శత్రుత్వము, మనం పగ తీర్చుకోవడము ఇంపార్టెంటా? దేవుడికి వదిలేయడం ఇంపార్టెంటా? దేవుడికి వదిలేయడం ఇంపార్టెంట్. అలా అని వాళ్ళు నష్టపోవాలని మాత్రం కోరుకోవద్దు. అలా అని వాళ్ళు బాధపడాలని మాత్రం కోరుకోవద్దు. సో, వాళ్ళ లోపల ఏదో అపవాది క్రియ వచ్చి వాళ్ళ ద్వారా మనల్ని అటాక్ అవుతున్నట్టు, ఆపరేట్ చేస్తున్నట్టు, అపవాది క్రియ నుంచి వాళ్ళు తొలగిపోవాలని ప్రార్థించాలి. ఎవరైనా వాళ్ళు నీ మీద విరోధంగా ఉన్నారంటే, అయ్యా మనసులో ఆ విరోధ భావాన్ని తీసివేసి ప్రేమ భావాన్ని దయచేయండి. నా మీద ఎవరికైతే నెగెటివ్ ఒపీనియన్ ఉందో వాళ్ళే పాజిటివ్ గా మాట్లాడును కాక. ఏ నోరైతే నా గురించి నెగెటివ్ గా మాట్లాడుతుందో అదే నోరు పాజిటివ్ గా మాట్లాడును కాక. వాళ్ళు రియలైజ్ అవును కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నానని ఇలా ప్రార్థించండి. అందుకే నువ్వు చేయాల్సిందల్లా ఆయన మాట విను, జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తును చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. సో, ఇది గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో, నీ ఎనిమీస్ ని ఇప్పుడు ఎవరు ట్రీట్ చేస్తా అంటున్నారు? దేవుడు ట్రీట్ చేస్తా అంటున్నాడు. సో, కాబట్టి యూ నీడ్ టు సెట్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజెస్ ఆఫ్ ఎనిమీయింగ్. సో, ఆ బాండేజెస్ నుంచి, ఆ ద్వేషము, పగ, ప్రతీకారం నుంచి నువ్వేం కావాలి? ఫ్రీ అయిపోవాలి.
అన్ని దేవుడే చూసుకుంటాడండి. నువ్వు ఎవరిని శత్రువుగా ట్రీట్ చేయకండి. ఎవరిని విరోధంగా ట్రీట్ చేయకండి. ఒకవేళ నిన్నెవరైనా శత్రువుగా అనుకుంటే దేవుడే నేను శత్రువుగా ట్రీట్ చేస్తా అంటున్నాడు. కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ ఇన్ దిస్ ఏరియా. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 1వ వచనం. నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నావు, నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావు. నిన్ను ద్వేషిస్తున్నారంటే దేవుణ్ణి ద్వేషించినట్టే. నిన్ను విమర్శిస్తున్నారు, నిన్ను శత్రులాగా అనుకుంటున్నారంటే దేవుణ్ణి శత్రులాగా అనుకుంటున్నట్టే. వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధుల నుండి పారిపోదురు. సో నీ మీద ఏ ప్రణాళిక వర్తిల్లదు, నీకు రూపొందించబడే ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. సో చూసారా, ఎంత ప్రొటెక్షన్ దేవుడు మనకిస్తున్నాడు మన ఎనిమీస్ నుంచి. So, but you need to be alert. You need to be careful. You need to be proactive. So, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అని బాధపడకండి, బాధ పెట్టుకోకండి. ఉంటది, మనిషి అన్నాక బాధలు ఉంటాయి. మనిషి అన్నాక మనసుకి బాధ తగులుతుంటా ఉంటది. అది ఓవర్కమ్ కావాలంటే ప్రార్థించాలి. నా మనసులో ఈ బాధను తీసేయి ప్రభువా, ఈ యొక్క క్రిటిక్స్ ని హ్యాండిల్ చేయగలిగే శక్తిని దయచేయండి. ఎవరు నా గురించి తిట్టినా, విమర్శించినా నా మనసు బాధపడకుండా ఉండే ఆ మనసుని, ఆ హృదయాన్ని దయచేయమని అడగండి. స్ట్రెంత్ ఇస్తాడు దేవుడు. ఒకప్పుడు కూడా నాకు ఎవరైనా ఒక మాట అంటే 3 నెలలు బాధపడేటోని. 3 నెలలు, 4 నెలలు ఒక్క మాట అన్నా కూడా అంత సెన్సిటివ్ ఉండే. కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సో అంటే అనుకోనివ్వండి, అయినా కూడా వాళ్ళు దీవించబడాలి, అయినా కూడా వాళ్ళు ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అని నేను ఎప్పుడు కూడా ఇక బాధపడడం మానేస్తాను. ఇక మనిషి నోరే అంత, మనిషి నాలికనంత, మనిషి బుద్ధి అంత, మనిషి యొక్క లక్షణమే అంత. నువ్వు ఎంత మంచి చేసినా అనేవాళ్ళు అంటారు, తిట్టే వాళ్ళు తిడతారు, పొగిడే వాళ్ళు పొగుడతారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. సో మనిషి యొక్క నైజమే అది, మనిషి యొక్క హ్యూమనిజమే అంత, నేచరే అంత అని అర్థమైపోయి వదిలేసి ఎందుకు ఇక జీవితాంతం బాధలు పడుకుంటుంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఎప్పుడు ఆనందంగా ఉంటాం, ఎప్పుడు మనము మన లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం హ్యాపీగా. సో బాధపడడం వల్ల మనకే నష్టము. మన జీవితంలో ఈ రోజు నుంచి ఒక్కొక్క రోజు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన క్యాలెండర్ లో ఆల్రెడీ సగం జీవితం మన అందరిది అయిపోయింది. మిగిలిన సగం జీవితం అన్న ఈ కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారం లేకుండా చేతనైతే ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉందాం. అందుకే ఐ వాంట్ టు క్రియేట్ వన్ వరల్డ్ ఫర్ జీసస్ వరల్డ్ అని ఒక వరల్డ్ ని క్రియేట్ చేయాలని ఉంది. దాంట్లో జీరో హేట్రెడ్, జీరో ఆరోగ్యంట్, సో 0% హేట్రెడ్, 0% ఎన్వీయింగ్, సో 0% కన్నింగ్. సో అలా ఉండాలి. సో అందరం కలిసి ఒక సమాజం లాగా, మనమే ఒక కొత్త ప్రపంచం లాగా మారాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండి మనం కూడా ఈ ప్రపంచాన్ని ధరించుకున్నాము. సో బట్ వీ నీడ్ టు క్రియేట్ వన్ వరల్డ్. సో దట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణాలతో మనం కూడా ధరించుకున్నప్పుడు మనం కూడా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ us see. We'll continue tomorrow. Lord Jesus, నజరుడైన యేసయ్య, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరచావు, బలపరచావు. శత్రుత్వం గురించి ఇన్ని గొప్ప విషయాలు మాకు బైబిల్లో ఉన్నాయని తెలియలేదు నాయన. ఇప్పటి వరకు వాక్యం తెలియక మేము అనేక మందిని శత్రువులాగా చూసాము తండ్రి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మా హృదయ అంతరంగంలో ఉన్న శత్రుత్వాన్ని వేళ్లతో సహా తీసివేయండి, విరోధ భావాన్ని వేళ్లతో సహా తీసివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.